కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకును నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయిన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడిను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకునుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని యుండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగురా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఎలాగూ జరుపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములా వాడనై ఉన్నాను. 23వ వచనం. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకై సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత
నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. తొమ్మిదవ అధ్యాయంలో మనం అపోస్తలుడైన పౌలుకి ఇవ్వబడిన స్వేచ్ఛ లేక స్వాతంత్రం గురించిన సంగతులను మనం ఇక్కడ చూస్తున్నాం. 8వ అధ్యాయంలో ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి ఇవ్వబడిన స్వేచ్ఛను ఏ విధంగా వాడవచ్చు, జ్ఞాన ప్రేమల మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూస్తాం. 9వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు తాను అపోస్తలుడుగా ఎంత స్వేచ్ఛ లేక ఎంత అధికారం ఉందో ఆ అధికారాన్ని ఆయన ఏ విధంగా వినియోగిస్తారు అనే దానిపైన ఈ 9వ అధ్యాయం పూర్తిగా మనకు వివరాన్ని ఇస్తూ ఉంది. కనుక మొట్టమొదటిగా మొదటి 2 వచనాలలో ఒక అపోస్తలులకు ఉండే స్వేచ్ఛ ఏంటి, ఒక అపోస్తలులకు ఉండేటువంటి స్వేచ్ఛ ఏంటి అని అంటే, ప్రభువును చూచారు గనుక ప్రభువునందు నా పనికి ఫలము మీరు, ఇతరులకు నేను అపోస్తలులను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలునై ఉన్నాను, ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కాదా. అంటే నేను అపోస్తలుని చెప్పగలుగుతున్నానంటే మీరందరూ కూడా సంఘం కట్టబడింది, అదే పెద్ద ఉదాహరణగా ఉందన్నమాట. ఇంత సంఘం ఈ అపోస్తలుల కట్టబడి ఉంటే కనుక నాకు ఎంత హక్కు ఉంటుంది ఈ రోజుల్లో? అయితే ఇంత సంఘం అపోస్తలుడైన పౌలు కట్టితే ఆయనకి ఎంత హక్కు ఉంటుంది ఈ సంఘం మీద? ఈ హక్కునంతటినీ కూడా ఆయన ఏ విధంగా, అసలు హక్కులు ఉంటాయి, వాటిని ఏ విధంగా వినియోగించకుండా ఉన్నాడు అనే వాటిపైన మనం 9వ అధ్యాయాన్ని 3 భాగాలు చేసి ఆలోచన చేయొచ్చు. 3 నుంచి 14 వచనాల వరకు కనుక మనం గమనించినట్లయితే అపోస్తలుడిగా ఉన్నటువంటి అధికారం, ఆ అధికారాలు ఏంటి అనే సంగతిని కనుక మనం చూస్తే 3వ వచనం నుంచి నన్ను విమర్శించు వారికి, ఈ మాట మనం బహుశా అప్పుడే తీసుకోవట్లేదు కానీ 2వ పత్రికలో ఉన్నటువంటి వివరానికి కొంత మూలం ఉందేమో అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన అపోస్తలత్వాన్ని శంకించేటువంటి వారు కూడా ఉన్నారు. ఎందుకు శంకించేవారు ఉన్నారు అని అంటే, అపోస్తలత్వపు అధికారాన్ని ఆయన సంఘం మీద వినియోగించడం లేదు. అవన్నీ మనం ఇందులో చూడబోతున్నాం. 3వ వచనం నుంచి మనం 14వ వచనం వరకు కనుక చూసినట్లయితే 3 నుంచి 7 వచనాలు వారికి ఉన్నటువంటి అధికారాలు ఏ విధంగా ఉన్నాయో చెప్తున్నాడు. అందులో 3 నుంచి 7 వచనాల వరకు చూస్తే కనుక అసలు సామాన్యంగానే ఎవరికి ఎటువంటి అధికారం ఉంటుందో చెప్పబడింది. చూడండి, 3వ వచనంలో నన్ను విమర్శించే వారికి నేను చెప్పే సమాధానం ఇదే, తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలెను, పౌలు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? అంటే వారందరూ ఏం చేస్తున్నారు? వారందరూ ఏం చేస్తున్నారు? ఫ్యామిలీతో పాటు చక్కగా వాళ్ళందరూ వస్తున్నారు అనమాట. ఈయన ఎందుకు తీసుకురావట్లేదు, ఈయనకి ఎందుకు లేదు అని అంటే, ఏమో అపోస్తలులు కాదేమో, ఆ అధికారం వినియోగించడానికి అతనికి హక్కు లేదేమో, లేక అధికారం లేదేమో అనే ఆలోచనతో ఉన్నారనమాట. దాన్ని ఎంత చక్కగా ఇక్కడ వివరిస్తారు. ఇది మనం 2వ పత్రికలో రాయబడిన సంగతులకు ఇది ఉపోద్ఘాతం లాంటిది కూడా అనమాట. కనుక మాకు మిగతా వారి వల్ల అధికారం ఉంది, ఈ విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం అవ్వకపోయినా స్టేట్మెంట్ అనమాట ఇది. ఏంటి? మిగతా వారిలాగా మాకు కూడా అధికారం ఉంది. అది 6వ వచనంలో మనం చూస్తే, మరియు పని చేయకుండుటకు నేను బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? మిగతా వారి వలె మాకు ఇద్దరికి కూడా అధికారం ఉంది. ఇక్కడ మాకు అనేటువంటి పదాన్ని వాడడంలో వారిద్దరు ఎవరో కూడా ఇక్కడ చెప్పారు. బర్నబా మరియు పౌలు వారు కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంలో అధికారం లేకుండా ఉన్నటువంటి సంగతిని ప్రజలందరూ అనుకుంటున్నారు, విమర్శిస్తున్నారు. మేమైతే అధికారాన్ని ఎందుకు వినియోగించట్లేదు చెప్తున్నారు అనమాట. ఇది లోకరీత్యా చెప్పారు, ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పారు, బైబిల్ లేక ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా తెలియజేశారనమాట. 3 విషయాలు మనం 7వ వచనం నుంచి కనుక మనం చదివినట్లయితే మనం దండు గురించి, ద్రాక్ష తోట గురించి, మంద గురించి 3 విషయాలు చెప్పారు. 7వ వచనంలో దండులో కొలువు చేయాలంటే డబ్బులు ఇచ్చి ఎవరు కొలువు చేస్తారు? జీతం తీసుకుని దండులో కొలువు చేస్తారా, లేక డబ్బులు ఇచ్చి కొలువు చేస్తారా? సో
మేము ఇప్పుడు పని చేస్తున్నామని అంటే మాకేం కావాలి? ఇవ్వాలి, మాకు జీతం ఇవ్వాలి మీరు, కానీ మేము వాడట్లేదు. రెండోది, తోట, ద్రాక్ష తోట వేశారు కదా, ఫలం ఎవరు తినాలి? వేసిన వాడు తినాలి. మూడవది, మందను కాస్తున్నాడు, పాలు త్రాగడా? ఇన్ని అధికారాలు ఒక సేవకునికి ఉన్నాయి. ఎన్ని మంచి అధికారాలు ఇచ్చారు! ఎన్ని అధికారాలు ఇచ్చారు చూడండి. ఎన్ని ఉదాహరణలు చెప్పారు. దండు గురించి చెప్పారు, తోట గురించి చెప్పారు, మంద గురించి చెప్పారు. ఇవన్నీ ఎవరు పట్టుకుపోవచ్చు అనమాట? పట్టుకెళ్ళచ్చా లేదా? అయితే పౌలు అలా చేయలేదంటున్నాడు అనమాట. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇవేవి చూడండి 8వ వచనంలో మనం చదివితే, ఈ మాటలు లోకాచారం బట్టి చెప్తున్నానా, ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్తున్నది కదా. ధర్మశాస్త్రంలో ఏం చెప్తున్నారు అక్కడ అని అంటే, కళ్ళము త్రొక్కేటువంటి ఎద్దు మూతికి. కాబట్టి దేవుడు ఎవరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు? ఎద్దు మీద, మనుషుల మీద? ఎద్దుకు మూతికి చిక్కం కట్టొద్దు అన్నాడని అంటే దేవుడు ఎద్దుల గురించి విచారం చేస్తున్నాడా, మనుషుల గురించి విచారం చేస్తున్నాడా? రెండింటి గురించి కూడా. రెండింటి గురించి కూడా కదా. అయ్యో, ఎద్దు గురించి ఆలోచించే కదా చెప్పారు. దాని నుంచి మనం పాఠం నేర్చుకుంటున్నాం, అంతే కదా. ఎద్దు గురించి ఏం చెప్పారు? మూతికి చిక్కం కట్టకుండా కళ్ళను తొక్కిస్తే అది ఏం చేస్తూ ఉంటుంది? కావలసినప్పుడు తింటూ ఉంటుంది, తొక్కుతూ పని చేయగలుగుతుంది అనమాట అది. అలాగే సేవ చేసేటువంటి వానికి అవసరమైన విధంగా సదుపాయం చేస్తూ ఉంటే అతను సేవ చేసుకుంటూ వెళ్తాడు. ధర్మశాస్త్రం చెప్పింది ఇక్కడ. పౌలు చక్కగా 9వ వచనంలో, దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా లేక మన కొరకు దీనికి చెప్తున్నాడా? కనుక దాని నుంచి మనకు పాఠం అన్నమాట. కనుక ధర్మశాస్త్రం చెప్తుంది, లోకాచారం 8వ వచనంలో మనం చదివితే లోకాచారం ఏంటి? దండు, తోట, మంద. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎద్దు మూతికి చిక్కం కట్టొద్దు అనే విషయాన్ని చెప్తుంది అనమాట. కనుక ఇవి ధర్మశాస్త్రాన్ని బట్టి ఉన్నాయి, లోకాచారాన్ని బట్టి కూడా ఉన్నాయి. 10వ వచనంలో మనం చదివితే, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. యాలే అనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునన్న ఆశతో త్రొక్కింపవలెను. కనుక ఈ పనంతా సేవకునిగా, ఒక అపోస్తలుడిగా సేవ చేస్తున్నాం అని అంటే మాకు ఇవ్వబడిన స్వేచ్ఛ చాలా ఉంది. మాకు ఇవ్వబడిన అధికారం లోకాచారాన్ని బట్టి ఉంది, ధర్మశాస్త్రాన్ని బట్టి కూడా ఉంది. వీటిని మేము వినియోగించవచ్చు. చూడండి 11వ వచనంలో ఏం చెప్తున్నారనంటే, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములను కోసుకునుట గొప్ప కార్యమా? అంటే అర్థం ఏంటి? పరలోకానికి వెళ్ళేటువంటి ఒక దారిని మీకు తెలియచేయగలిగేలాగా దేవుడు మమ్మల్ని సాధనాలుగా వాడినప్పుడు ఓ పూట టీ తాగడానికి అర్హత లేదా మాకు? భోజనం చేయడానికి అర్హత లేదా మాకు? లేదా? తప్పనిసరిగా ఉంది. అందుకే కదా గౌరవిస్తున్నాం. కనుక అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నా, ఆ విధంగా అధికారం మాకు లేదా అని అంటే ఉంది, కానీ అక్కడ వినియోగించట్లేదు. ఇన్ని అధికారాలు లోకాచారం వలన, ధర్మశాస్త్రం వలన, పరలోకపు ఆత్మ సంబంధమైనటువంటి పనిని వారు చేసి శరీర సంబంధమైన విషయాల్లో మేము ఎందుకు మీ దగ్గర అధికారం లేకుండా ఉన్నాం అని అంటే దేవుడిచ్చిన ఈ స్వేచ్ఛతో మీకు ఒక పాఠం చెప్పాలనుకుంటున్నాం. దేవుడిచ్చిన స్వేచ్ఛతో మీకు ఒక పాఠం చెప్పాలనుకుంటున్నాను. కనుక 12వ వచనంలో ఏం చెప్తున్నారనంటే, మనకు ఇతరులకే అధికారం ఉంటే కట్టిన మాకెంత అధికారం ఉంటుంది అన్నట్టు. 12వ వచనంలో మనం చదివితే, ఇతరులకు మీపైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎట్లా మాకు ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారంను వినియోగించుకోలేదు. ఎందుకట? క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగ చేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము. అంటే ఇతరులకే అధికారం ఉంది, కానీ క్రీస్తు సువార్తకు అభ్యంతరం కలగకుండా ఉండాలని. అంటే అర్థం ఏంటి? సంథింగ్ చెప్తారా? అభ్యంతరం అంటే క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగ చేయకుండాటకై అన్నిటినీ సహిస్తున్నాం. వీళ్ళు డబ్బుల కోసం సేవ చేస్తున్నారా అనే భావం ఏర్పడుతుంది కొంతమందిలో. దాన్ని అధిగమించడం కొరకు పౌలు ఆ బలహీనుని గురించి దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ కూడా మళ్ళీ స్వేచ్ఛ. స్వేచ్ఛ తీసుకోవడానికి స్వేచ్ఛ ఉంది, వద్దంటానికే
స్వేచ్ఛ ఉంది. అదే పాయింట్ 8లో ఉందా, ఇక్కడ 9లో కూడా అంతే. అలాగే ప్రారంభించాడు కూడా. కాబట్టి తీసుకోవడానికి తనకున్న హక్కులన్నీ చెప్తున్నాడు. దండుని చూడండి, సైనికుడి కంటే సేవకుడు ఎక్కువ. ద్రాక్ష తోట పనిచేసేవాడిని చూడండి, అతనికంటే సేవకుడు ఎక్కువ. మంద చూడండి, దానిలో అతనికంటే ఇతను ఇంకా ఎక్కువ. కాబట్టి ఎక్కువ అనే అంశాల్లో తీసుకోవడానికి నాకు అన్ని అవకాశాలు. అసలు ఇది ఎందుకు మొదలెట్టాడంటే పౌలు వస్తాడు, ఏమి తీసుకోడు కాబట్టి అపోస్తులు కాదు, అది వాళ్ళ క్వశ్చన్. అది పౌలు వస్తాడు, ఏమి తీసుకోడు కాబట్టి ఎవరు కాదు ఇతను, అపోస్తులు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇది వీళ్ళు ప్రవేశపెట్టిన కొత్త సిద్ధాంతం. అందుకని దాన్ని డిఫెండ్ చేయడానికి పౌలు నేను అపోస్తులని అని మొదట చెప్తూ, దానికి మొదట ఏమన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నేను కూడా చూశాను. ఎక్కడ చూశాడు, వాళ్ళు చూశారు. మిగతా 12 మంది 11 మంది నేను కూడా చూశాను. కాబట్టి అపోస్తుల క్వాలిటీస్ అన్నీ ఇంకా మిగతా చోట్ల కూడా చెప్పాడు. కాబట్టి అన్ని క్వాలిటీస్ నాకు ఉన్నాయి. రెండవది నేను అపోస్తులని, రెండవది నాకు హక్కులు ఉన్నాయి ఆ అపోస్తుల్లాగే. ఈ హక్కులన్నీ బ్రదర్ ఇప్పుడు మనకు షేర్ చేస్తూ వచ్చారు. అయితే ఈ హక్కుల్ని ఉపయోగించుకోవచ్చా ఉపయోగించుకోకూడదా అనే స్వేచ్ఛ దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి కొరింథీ పట్టణం లేదా సంఘం విషయంలో పౌలు వాడుకున్నాడా వాడుకోలేదా? వాడుకోలేదు. వారు ఇచ్చే కానుకలను ఏమీ వాడుకోలేదు. 2 సార్లు ఆ మాట చెప్పాడు. నాకు చాలా ఆనందమైంది చదువుతున్నప్పుడు. చదవండి. 2 సార్లు ఆ మాట చెప్పాడు. చూడండి, వచనం 9వ అధ్యాయంలో 12వ వచనం. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకున్నట్టుకై అన్నిటిని ఏం చేస్తున్నా. పౌలు బహుశా సువార్ చెప్పి అక్కడ బలహీనలు ఉన్నారు వాళ్ళు అని ఒకవేళ భోజనం చేయకుండా వెళ్ళిపోయాడేమో, ఆ రాత్రంతా ఆకలితోనే నిద్రపోయాడేమో. ఎందుకు సహిస్తున్నాడు? అది మొదటిది. ఇంకోసారి చెప్పాడు ఆ మాట చూడండి, ఇంకొకసారి 15వ వచనం. నేనైతే వీటిలో దేనినైనను ఏం చేయలేదు, వినియోగించుకోకూడదా? పౌలు వినియోగించుకోవచ్చు, కానీ ఏం చేయట్లేదు, వినియోగించట్లేదు. దేని కొరకు? సువార్త కొరకు. 8లో బలహీనుడైన సహోదరుణ్ణి కాపాడుకోవడం కోసం. 9లో సువార్త కొరకై ఏం చేయట్లేదు. మా హక్కు అండి, మేము తింటామండి అంటే ఇంకేం చేయలేము. అక్కడ పరిస్థితిని బట్టి, తిన్నా తప్పులేదు నువ్వు, కానీ పరిస్థితిని బట్టి నువ్వు కన్స్ట్రక్టివ్గా వర్క్ చేయాలని అనుకుంటే దానిలో ఎప్పుడు ఇది ఎలా వస్తుందంటే, నీ హక్కులు ఉపయోగించుకుంటావా, మాదిరిగా ఉంటావా? ఈ రెండింటిలోకి వస్తుంది ఎప్పుడు కూడా సేవ. నాకు హక్కులు ఉన్నాయంటే హక్కుల్లాగే వెళ్తుంది, మాదిరి ఉపయోగిస్తాను అంటే మాదిరిలాగే వెళ్తుంది సేవ. హక్కులా మాదిరా? ఇప్పుడు ఎక్కువ మంది ఎటువైపుకి వచ్చారు, హక్కు. అప్పుడు సేవ ఏమైపోతుంది? ఆబ్వియస్గా మాదిరి లేని సేవ అంటే యాంత్రికమైన సేవ తయారవుతుంది. ఇప్పుడు నువ్వు హక్కుల గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆ సంఘంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు. అందుకనే లవోదికీయ సంఘం పేరే అది, హక్కులు, రైట్స్ కోసం. లవోదికీయ మీనింగే అది, హక్కుల సంఘం అది. మాకు హక్కు ఉంది, రైట్. కనుక 9వ అధ్యాయంలో మనం వారికి ఉన్నటువంటి హక్కులను వారు వినియోగించడం లేదు. అంతేకాదు ఆలయము దగ్గర అంటే దేవాలయం, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆలయం దగ్గర పనిచేసేవారు, బలిపీఠం దగ్గర పనిచేసేటువంటి వారు దేని వలన పోషించబడాలని చెప్తున్నారు. 13వ వచనంలో మనం చదివితే ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వల్ల జీవనం చేస్తున్నారు, బలిపీఠం దగ్గర కనిపెట్టుకున్నవారు బలిపీఠం ఉన్నటువంటి ఆహారం ద్వారా పోషించబడుతున్నారు. అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ప్రభువు నియమం కూడా ఉంది. చూడండి, ప్రభు ఏమని నియమించారనంటే పనివాడు జీతానికి పాత్రుడు. కాబట్టి పనిచేసి వచ్చి అడగొచ్చు ప్రభువును, ప్రభు నేను పని చేశాను, నాకు జీతం అంటే భోజనం పెట్టండి అని అడగడంలో తప్పులేదు. కానీ ఆ ప్రభువు చెప్పినటువంటి ఆ నియమాన్ని కూడా తాను హక్కుగా భావించడం లేదు. 18వ వచనం ఒకసారి అంటే మరలా చదువుతాము. అయితే 18వ వచనం మనం చదివితే ఎలా ఉందనంటే,
సువార్త ఉచితంగా ప్రకటించబడాలని అంటే ఎంత కానుక ఇవ్వాలి? సువార్త ఉచితంగా ప్రకటించబడాలని అంటే కానుకిస్తే ఉచితం వద్దా? కనుక పౌలు యొక్క మనసులో ఏముందనంటే, నేను చేస్తున్న సువార్త ఎలా ఉండాలి? ఉచితంగా ఉండాలని అంటే నేనేమి ఆశించకూడదు అనే వివరాన్ని ఈ ఈ 9వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించగలుగుతున్నారనమాట. రెండవ భాగాన్ని మనం చదువుతున్నాం. 15 నుంచి ఇంచుమించుగా 27 వరకు ఉన్నటువంటి వచన భాగాలన్నీ కూడా అధికార వినియోగం గురించినటువంటి సంగతులను మనం అక్కడ చూస్తాం. ఏ విధంగా అని అంటే, నేనైతే 15 వచనంలో మనం ఏం చదువుతాం? 15లో అన్ని అధికారాలు కూడా త్యాగం చేశాను అంటున్నాడు ఆయన. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకోలేదు. అంటే అర్థం ఏంటి? త్యాగం. తను పొందవలసి ఉండి పొందకుండా వదిలివేయడం అనమాట. మీరు నా ఎడల ఎలాగో జరుపుకోవాలని ఈ సంగతులు మీకు వ్రాయను లేదు. ఎవడైనా నా అతిశయం నిరర్ధకం చేయటం కంటే నాకు మరణమే మేలు. నేను ఎవరి దగ్గర తీసుకోలేదని అంటే, నా దగ్గర తీసుకున్నామన్నవాడు ఎవడో ఉండకూడదు. ఎంత ఛాలెంజో చూడండి అసలు. నేను ఎవరి దగ్గర తీసుకోలేదని అంటే చెయ్యి ఎత్తకూడదు ఎవరు. ఏమని? మా దగ్గరకు వచ్చో మేము నీకు పెట్టాం అనేటువంటి వారు ఎవరు ఈ కొరింథీ సంఘంలో ఉండకూడదు అనమాట. ఎంత త్యాగాన్ని ఆయన చేయగలిగాడో మనం ఇక్కడ చదువుతున్నాం అనమాట. కనుక మనం 15వ వచనంలో తనకున్నటువంటి ఈ అధికారాన్ని ఆయన ఏం చేశాడు అని అంటే మరణంతో పోలుస్తున్నాడు అనమాట. నేను త్యాగం చేస్తున్నాను, నాకున్న హక్కులన్నీ కూడా త్యాగం చేశాను. ఎందుకనంటే సువార్త ఉచితముగా ప్రకటించబడాలి. ఎంతమందో ఉన్నారు అలాంటి సేవకులు ఈ రోజున. తమకు ఉన్నటువంటి వాటన్నిటిని సువార్త కొరకు వెచ్చించినటువంటి వారిని గురించిగా మనం ఇక్కడ చదువుతాం. 16వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ఉన్నటువంటి సంగతులు చూస్తే కనుక, నాకు ఈ పని అప్పగింపబడింది. ఏ పని? సువార్త పని అప్పగింపబడింది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పని అప్పగింపబడింది కాబట్టి నువ్వేం చేయాలి? ఎవరు అప్పగించారు? అలా అయితే ఎవరిస్తారు నీకు? ఈ విషయం బోధపడాలన్నమాట. పని ఎవరైతే నీకు అప్పగించారో ఆయనే నిన్ను పోషిస్తారు అనేటువంటిది అతనికి అర్థమైంది కనుక ఎవరిపైన ఆధారపడకుండా ఉన్నటువంటి సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు, ఇక్కడ ఒకవేళ ఈ పని 17వ వచనంలో నేను ఇష్టపడి చేస్తే జీతం దొరుకుతుంది, లేకపోతే ఇష్టపడకపోయినా కూడా నిన్నే నియమించాడు. మరి ఇది ఇంకా సీరియస్ అనమాట. ఇష్టపడకపోయినా కూడా నిన్ను నియమించాడు. నువ్వు పట్టుకుని ఒకరోజు అంటే మనం ఈ రోజున జరుగుతున్న రివాజు ప్రకారం ఆలోచన చేస్తే మీటింగ్ పెట్టించి పంపించారు కదా నిన్ను. ఎక్కడికి? సేవకు పంపించారు కదా. మరి నువ్వు చేస్తావా చేయవా? అది ఇష్టపడి చేస్తే జీతం దొరుకుతుంది. ఇష్టపడకపోయినా నిన్న ఆ పనికి పంపించారు, అది మాత్రం మర్చిపోవద్దు. అంటే ఎంత సీరియస్గా ఈ విషయాన్ని మనం ఒక ఎవాంజలిస్ట్ లేకపోతే సువార్త ప్రకటించేవారు సేవకుడు ఆలోచన చేయాలో మనం 16-17లో చూస్తాను. కనుక గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి? మనం 4వ అధ్యాయంలో చదివాం. గృహ నిర్వాహకత్వం అంటే ఏంటో నమ్మి ఇచ్చినటువంటి పని అది. నువ్వు చేస్తావని ఇచ్చారా, చేయవని ఇచ్చారా? కాబట్టి ఎలా చేస్తావు? నమ్మకంతో ఆశించకుండా నీకు అప్పగించినటువంటి ఆయననే దృష్టిలో పెట్టుకుని నువ్వు చేసినట్టయితే కదా, ప్రభు తప్పనిసరిగా ఈ విషయాల్లో ఆ వాక్యపు వివరాలను మనకు తేటపరుస్తారనమాట. ఇక 18వ వచనంలో మనం ఇందాక అనుకున్నాం, సువార్త ఉచితంగా ప్రకటించాలి కనుక ఉచితంగానే మనం చేయాలి అని చెప్పినట్టుగా చూస్తాం. 19 నుంచి 23 వరకు ఆయన అందరికీ సేవకుడుగా ఉన్నట్టుగా ఉన్నాడు అనమాట. ఈ సేవను ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాడనంటే అందరికీ 19వ వచనంలో మనం చదువుతున్నాం, అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకోవడం కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? అందరికీ తను తానే అనుకూలం చేసుకుని. దాసుడు అంటే ఏంటి? మాట వినగలిగేలాగా వారు మాట విన్నట్టుగా ఉందన్నమాట. కానీ అల్టిమేట్గా ఏంటి? సువార్త ప్రకటించడం కొరకు ఏర్పాటు చేసుకుని ఒక దారి. కాబట్టి ధర్మశాస్త్రంలోకి లోబడిన వాడిని సంపాదించుకోవడానికి ఆయన ధర్మశాస్త్రం లోబడిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా బలహీనులను సంపాదించుకోవడానికి ఆయన బలహీనుడిగా ఉన్నాడు. ఇంకొక మాట, యూదులను సంపాదించుకోవడానికి యూదుల వల్లే ఉన్నాడు. అందరినీ ఏ విధము చేతనైనను రక్షణలోనికి తీసుకురావాలని ఆయన అన్ని విధములా వాడనే ఉన్నానని చెప్పి
చెప్తున్నారనమాట. చివరికి ఇలాగున్న చేసినటువంటి ఈయన తన శరీరాన్ని అభ్యాసం చేసుకుంటున్నానని కూడా తెలియపరిచాడు. 23 నుంచి 27 వరకు మనం చదివినట్లయితే ఏం చేస్తున్నాడనంటే 27లో మనం చదువుతున్నాం అనమాట. నా శరీరం నలగొట్టుకుని దానిని లోపరుచుకొని, ఎక్కడైనా కానీ తనకున్న అధికారము వినియోగించేలాగా ఈ శరీరం కానీ కోరతదేమో అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు అనమాట, దాన్ని నల్లగొడుతున్నాడు అనమాట. ఏ విధంగా ఆలోచన చేశారంటే ఇక్కడ ఈయన ముందు ఈ సువార్త సేవ ఒక పందెపు రంగంలాగా లేక బాక్సింగ్ రేసులో ఉన్నట్టుగా ఉందన్నమాట. అది ఇప్పుడు పందెపు రంగంలో పరిగెత్తేటువంటి వాడు ఏం చేస్తాడు, మితముగా ఉంటాడు అనమాట. కొంతమంది పాటలు పాడేవాళ్ళని అడిగామనుకోండి, మధ్య తాగండి అంటే ఏమంటారు, అలాగూ అంటే ఒక పాట పాడడానికే మనం మధ్య తాగకుండా ఉండాలనుకుంటున్నాం, సువార్త ప్రకటించడానికి వద్దా? సువార్త ప్రకటించడానికి ఇంకెక్కువగా మనం ఈ విషయాలు ఆలోచన చేయాలన్నమాట. పందెపు రంగం ముందు ఉండేటువంటి వాడు మితముగా ఎందుకు ఉంటున్నాడు, ఎందుకు తినకుండా ఉంటున్నాడు? అరటిపండు ఎక్కువ తింటే బలం బరువు పెరిగిపోతుంది, పరిగెత్తలేని అని అనుకుంటున్నాడు, ఏమో తెలియదు. మొన్న కూడా ఎవరో 100 గ్రాములు 100 గ్రాములు వెయిట్ ఎక్కువ ఉన్నారని డిస్క్వాలిఫై అయిపోయారు. కారణం ఏంటి? బరువు. పందెపు రంగంలో ఉండేటువంటి వారే అంత జాగ్రత్తగా తమ విషయాల్లో పరిశీలన చేస్తే సువార్త ప్రకటించే మేము ఏ విధంగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు తనకున్న స్వేచ్ఛను ఎంత చక్కగా వారి మధ్యలో విశదపరుస్తున్నాడు అనమాట. నాకున్న స్వేచ్ఛ దేన్ని నేను వినియోగించడం లేదని చెప్పి ఆయన ముగించినట్లే మనం చూస్తాం. అంతేకాదు వారైతే క్షయమైన కిరీటం కొరకు వెళ్తున్నారు, మేమైతే మనం అక్షయమైన కిరీటం కొరకు ఉన్నాం. కాబట్టి ఒక గాలికి కొట్టినట్టు 27వ వచనంలో ఈ పోట్లాట ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ఒకవేళ మరలా భ్రష్టుడిని అయిపోతానేమని తన శరీరంలోని ఈ స్వేచ్ఛను ఉపయోగించేవేవైనా లేస్తాయేమో అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడంటే వాటన్నిటిని కూడా నల్లగొట్టుకున్నాడంట. అంటే ఇలా పెట్టుకుని కొట్టుకోవడం కాదు, ఓకే, టీ తాగాలని ఉంది తాగట్లేదు, భోంచేయాలని ఉంది చేయట్లేదు, తమకు తామే ఆ మితముగా ఉండేటువంటి అభ్యాసాన్ని వారు చేసుకుంటున్నారు. కనుకనే వారు గొప్ప పరిచర్య చేయగలిగారు అనమాట. ఇది 9వ అధ్యాయంలో సేవకునికి ఇవ్వబడిన స్వేచ్ఛను దేని కొరకు వాడుతున్నట్టు అనమాట. సువార్త ఎంత విస్తృత, ఆయన్ని పిలిస్తే డబ్బులు ఎక్కువ ఇవ్వలేమని కూడా పిలవట్లేదు కొన్నిసార్లు కదా. కొన్ని బయట ప్రసంగికులను పిలిచినప్పుడు ఏసీ రూమ్ బుక్ చేయాలంట, మళ్ళీ ఇంకా ఏవో చేయాలంట, అంటే ఇంత కష్టం మేము పడలేకపోతున్నాం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారనమాట. 50,000 ఇస్తేనే కానీ రానన్నవారు ఉన్నారు. మీటింగ్లు పెట్టేవాళ్ళు తెలిస్తే ఈ సమస్యలండి. ఇవి ఉచితంగా ప్రకటించడానికి వారు తమ యొక్క హక్కులన్నింటినీ కూడా త్యాగం చేసుకున్నారు. ఆ విధంగా స్వేచ్ఛను వారు దేవుని మహిమార్థమే ఉపయోగించారు అని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఆ విధంగా 9వ అధ్యాయాన్ని మనం పూర్తి చేయగలిగాం.